నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము గత 2-3 రోజులుగా చూస్తే బంగ్లాదేశ్లో మార్పు జరిగిన తర్వాత ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్ యూనస్ మరి భారతదేశంతో ఎలాగా సంబంధ బాంధవ్యాలను ఆయన నెలకొల్పట్లేదు. ఎందుకంటే మనం వీ గేవ్ ప్రొటెక్షన్ టు ది లేడీ. సో ఇప్పుడు ఆయన ఏమయ్యాడంటే మొన్న చైనాలో వెళ్ళి అక్కడ హీ మేడ్ ఏ వెరీ సర్ప్రైజింగ్ కామెంట్. భారతదేశంలో బంగ్లాదేశ్ చుట్టూ ఉన్నటువంటి 7 సిస్టర్స్ ఆఫ్ ల్యాండ్ అంటే ఉండే స్టేట్స్ అన్నీను దే ఆర్ లాక్డ్ అండ్ వాట్ ఎవర్ దట్ దే హ్యావ్ టు డూ దే హ్యావ్ టు గో బై యూజింగ్ ది బంగ్లాదేశ్ యాజ్ ఏ exit point for their development and all that. So why not China look in terms of investing, developing and then taking advantage of that and at the same time benefit Bangladesh. So ఇట్లాగా మన భారతదేశ సార్వభౌమత్వానికి ప్రశ్నించేటువంటి స్టేట్మెంట్స్ అక్కడ ఇవ్వడం వలన ఇది అందరి నోట్లను చాలా అంటే ఖండించవలసినటువంటి సమయం ఆశయమైంది. భారతదేశం ప్రభుత్వం కూడా దీన్ని ఖండించాలి. ఇట్లాంటివి చేస్తూ ఉంటే మనం ఎక్కడికి వెళ్తామనేది మనకు తెలియదు. అసలు యూనస్ వ్యాఖ్యల మీద మీ స్పందన ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలనే దాని మీద ఒక చిన్న స్పందన కావాలి. ఒకటి, షేక్ హసీనా వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్లో వచ్చిన ఫోర్సెస్ చాలా ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నాయి. బేసిక్గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నాయి. ఆ దేశం యొక్క ప్రయోజనాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. లాంగ్ టర్మ్లో చాలా బంగ్లాదేశ్ డ్యామేజ్ అయిపోతుంది. ఒకటి, భారతదేశం నుంచి విభజించబడిన ప్రాంతం బంగ్లాదేశ్. అది వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. సో కల్చరల్, ఎథ్నిక్, ఫైనాన్షియల్, ఎకనామిక్ రిలేషన్స్ అన్నీ కూడా భారతదేశంతోనే బంగ్లాదేశ్కు ఉన్నాయి. భారతదేశం యొక్క సపోర్ట్ లేకుండా, భారతదేశంతో మంచి సంబంధాలు లేకుండా బంగ్లాదేశ్ లాంగ్ రన్లో ఎగ్జిస్ట్ కావటం చాలా కష్టం. అంటే 4 తట్ల ఆక్రమించున్నటువంటి దేశం భారతదేశం. ఇప్పుడు ఏదో మేము పెద్ద రాజకీయం ప్లే చేస్తాం, చైనాను తీసుకొని పెడతామంటే పెట్టుకోవచ్చు. కానీ దానివల్ల భారతదేశంతో పర్మనెంట్ ఎనిమిటీ తెచ్చుకొని దాని ఎఫెక్ట్ చాలా బంగ్లాదేశ్కు ఉంటుందనేటటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ను వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు. బంగ్లాదేశ్ ఎకనామిక్గా కానీ సోషల్గా కానీ ఏ ఇండికేటర్స్లో కూడా కానీ పెద్దగా గొప్పగా లేదు. సో వాపును చూచి బలుపు అనుకొని ముందుకు పోతే దెబ్బతినబోయేటటువంటి దేశం బంగ్లాదేశ్. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, చైనాకు పోయి ఇట్లా చేయటం వలన ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్ విషయంలో ఇండియా, అమెరికా ఒకటై ప్రవర్తించే అవకాశాన్ని బంగ్లాదేశ్ కల్పిస్తూ ఉన్నది. అసలు ఫండమెంటల్గా దీంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ఒక పెద్ద మిస్టేక్ పార్టీషన్ టైంలో జరిగిన దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు వస్తూ ఉన్నాయి. పార్టీషన్ టైంలో దేశాన్ని మతపరంగా విభజించినప్పటికీ స్ట్రాటజిక్గా కొన్ని విషయాల్లో ఆలోచించి గట్టిగా ఆ రోజు ఉన్నటువంటి భారతీయ నాయకత్వం పట్టుపట్టుంటే బ్రిటిష్ వాళ్ళు మనకు తప్పకుండా ఆ బ్యాలెన్సింగ్ చేసి ఉండేవాళ్ళు. ఆ బ్యాలెన్సింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటినీ ఇండియాతో ఉంచేశారో వాటికి సరైన అవుట్లెట్ కోసం మనం ఆ రోజు పోరాడి ఉండాల్సింది. సరైన అవుట్లెట్ కోసం పోరాడి, ఓకే ముస్లిం మెజారిటీ ఉన్నా కానీ స్ట్రాటజిక్గా మాకు చిట్టగాంగ్ పోర్టు, కాక్స్ బజారు ఆ ఏరియా ఇంపార్టెంటు, అది మాకు ఇచ్చేయండి అని ఉంటే తప్పకుండా ఇచ్చుండేవాళ్ళు. దానికి బ్యాలెన్సింగ్గా ఇంకేదైనా ఆ మాల్డాలో ఏదో కొంత ఏరియాను బంగ్లాదేశ్కి ఇచ్చున్నా మనకు పెద్ద నష్టమై ఉండేది. ఆ రోజు అది ఒక పెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్ మనం చేయటం జరిగింది. పెద్ద స్ట్రాటజీ. బికాస్ దానివల్ల ఏమైపోయింది, 7 సిస్టర్స్కి వాడు అన్నట్టు డైరెక్ట్
ఓషన్ కనెక్షన్ పోయింది, బే ఆఫ్ బెంగాల్ కనెక్షన్ పోయింది. ఇప్పటికీ ఉంది, లేకపోలేదు. వాడు ఫూలిష్గా మాట్లాడాడు యూనస్. చికెన్ స్నెక్ ద్వారా వచ్చి కలకటా పోర్ట్ ద్వారా ఇదవుతూ ఉన్నది. కొంత కాస్ట్లీ కావచ్చు, బట్ లేదు అనుకోవటం పొరపాటు. రెండోది, దానికి ఆల్టర్నేటివ్గా ఇంకోటి ఆలోచించి డెవలప్ చేస్తున్నారు కదా. మణిపూర్ నుంచి బర్మా మీదుగా థాయిలాండ్కు ఒక రోడ్ లైన్ ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది కనుక సక్సెస్ఫుల్గా అయిందని అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ వీడు అనుకున్న దానికన్నా బెటర్ కనెక్టివిటీ మనకు ఆ ఏరియాకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా కానీ టూ లేట్ కాదు. ఈ చిటగాంగ్ ఏరియాను గురించి మనం గట్టిగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ అది రిమైండ్ చేశాడు యూనస్. మనకి ఈరోజు రిమైండ్ చేసింది ఏంటంటే మనకు అవసరం ఉన్నది, దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే ఆ చిటగాంగ్ ఏరియాను బంగ్లాదేశ్తో కలిపేటటువంటి ఆ చిన్న లింకు మనకి ఎట్లా చికెన్ స్నెక్ పైన ఉందో అది కూడా 30 కిలోమీటర్ స్మాల్ లింక్. దానికన్నా మనం కట్ చేసేస్తే చిటగాంగ్ ఏరియా బంగ్లాదేశ్కు సంబంధం తెగిపోతుంది. ఆ ఏరియాను పక్కకు అది బర్మాకు ఆనుకొని ఉన్నది. బర్మాలో మళ్ళా రెబల్స్ ఆ ఏరియాలో బుద్ధిస్ట్ రెబల్స్ ఈరోజు సపరేట్ ఏరియాను చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు మెయిన్ బర్మా నుంచి డిసోసియేట్ కావడానికి చూస్తూ ఉన్నారు. సో అక్కడ కొంత మనం ప్లే చేస్తే మాత్రం బంగ్లాదేశ్కు ఇబ్బంది అవుతుంది. అది కూడా వాడు మర్చిపోయి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఐ థింక్ స్ట్రాటజిక్గా ఈ చిటగాంగ్ ఏరియాను ఏ రకంగా మనది చేసుకోవాలనే దాని మీద ఇప్పటి నుంచి దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే భారతదేశానికి ఉందని మళ్ళా ఒకతడం రిమైండ్ చేసినవాడు యూనస్ ఈరోజు. ఐ థింక్ ఆ యాంగిల్లో యాక్టివిటీ మొదలు పెట్టాల్సిన అవసరం అయితే ఇండియాకి ఎంతైనా ఉన్నది. సరిహద్దు సమస్యలు అయితే ఉంటాయి కానీ బట్ మనము వాటి ఎకనమిక్ డెవలప్మెంట్ని ఎజెండాగా ఇంత చూపించి ఇట్లా పక్కవాడిని ఊరుకొల్పడం మంచిది కాదు. చూద్దాం మరి ఏమవుతుంది.